ఒక రైతు ఎంతో భక్తితో భగవాన్ శ్రీకృష్ణుడి విగ్రహాన్ని తయారు చేస్తున్నాడు. అప్పుడే ఒక చిన్న చిలుక వచ్చి ఆ విగ్రహంపై కూర్చుంది. క్షణాల్లోనే ఆ విగ్రహం బంగారంగా మారిపోయింది. ఇది చూసి రైతు ఆశ్చర్యంతో నోటమాట రాలేదు. అప్పుడు ఆ చిలుక ఇలా చెప్పింది, నేను ఏ వస్తువుపై కూర్చుంటే అది బంగారంగా మారిపోతుంది. రైతుకు నమ్మకం కలగలేదు. అప్పుడే చిలుక ఒక రాయిపై కూర్చింది. ఆ రాయి కూడా బంగారంగా మారిపోయింది. ఇది చూసిన రైతు ఆనందంతో, నా ఇంటి మీద కూర్చో అని అడిగాడు. అందుకు చిలుక, నాకు భోజనం నీరు కావాలి అని షరతు పెట్టింది. రైతు ఆనందంగా భోజనం నీరు ఇచ్చాడు. చిలుక ఇంటిపై కూర్చునగానే మొత్తం ఇల్లు బంగారంగా మారిపోయింది. అక్కడతో ఆగకుండా లోభంతో రైతు, ప్రతిచోట కూర్చో అని చెప్పాడు. చిలుక చెట్టు మీద, నీటి మీద, పొలాల్లో, పంటల మీద కూర్చింది. అన్నీ బంగారంగా మారిపోయాయి. చివరికి రైతు తినే ఆహారం, తాగునీరు, వంటపాత్రలు కూడా బంగారంగా మారిపోయాయి. కొద్దిసేపటికి రైతుకు తీవ్రమైన ఆకలి వేసింది. కాని తినడానికి ఏమీ మిగలలేదు. ఆకలితో, బాధతో రైతు ఏడుస్తూ ఇలా అన్నాడు, నన్ను కూడా బంగారంగా మార్చేయి, ఇలా బతకలేను. అప్పుడు చిలుక ప్రశాంతంగా ఇలా చెప్పింది, ఒక మార్గం ఉంది, నేను అన్నీ మళ్లీ సరిచేయగలను. ఇది విని రైతు ఆనందంతో, త్వరగా చెప్పు అన్నాడు. అప్పుడు చిలుక చిరునవ్వుతో చెప్పింది, నాకు ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ కావాలి.